ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది ఇది ఒక కక్ష సాధింపు చర్యలాగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే సినీ యాక్టర్ మోహన్ బాబు గారు మరి విలేకరునిపై దాడి చేసినప్పటికీ కూడా చట్టం తన పని తాను చేయలేకపోయింది. మరి అల్లు అర్జున్ విషయానికి వచ్చేటప్పటికి చట్టం తన పని చేస్తుందంటే మరి దీన్ని ఏ విధంగా మనం చూడాలి? అసలు అల్లు అర్జున్ మీద ఇవాళ ఈ అరెస్ట్ చేయడం, మళ్ళీ తర్వాత బెయిల్ మీద బయటికి రావటం, మెగా ఫ్యామిలీ అంతా కూడా పూనుకుని అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉండటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవాళ ఏ ఆర్మీ రాదండి, మెగా ఫ్యామిలీ వస్తుంది. నేను చిరంజీవి అండ్ పవన్ యువత రాష్ట్ర కన్వీనర్గా ఈరోజుని చెప్తున్నాం. మేము మెగా ఫ్యామిలీ కోసం, చిరంజీవి గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం మేము దేనికైనా మేము సిద్ధం. ఎందుకంటే మాకు వాళ్ళు సొంత అన్నదమ్ముల కింద లెక్క. నేను ఎప్పుడూ కూడా చిరంజీవి గారిని అన్నయ్యనే పిలిచేవాడిని. కాబట్టి ఈ రోజున అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేయటం, అక్కడ ఒక ఆవిడ చనిపోవటం, అనుకోని పరిస్థితిలో జనాల క్రౌడ్ ఎక్కువయ్యి, అయితే మరి వాళ్ళ ఫ్యామిలీకి అల్లు అర్జున్ భరోసా ఇచ్చి వాళ్ళకి మొత్తం అన్నీ కూడా నేను చూసుకుంటాను, చేదోడు వాదోడుగా ఉంటానన్న మాటలు కూడా వాళ్ళ భర్త మాట్లాడటం జరిగింది. ఇటువంటప్పుడు ఈయన మీద కేసు పెట్టి లోపల వేయించవలసిన అవసరం ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం. చట్టం తన పని తాను చేసుకుని పోయి బలమైతే ఇవాళ మోహన్ బాబు గారిని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక విలేకరు మీద దాడి చేశాడు ఆయన. అంటే మేము ఆయన అరెస్ట్ చేయమని కాదు, మేము చెప్పేది ఏంటంటే చట్టం ఎవరికైనా ఒకటే రూలు అన్నట్టయితే మరి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని మా మెగా ఫ్యామిలీ అభిమానుల తరపున నేను కోరుకుంటున్నాను.